హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే, ఎవ్వరు తిన్నా కూడా ఫిదా అయిపోయే రెసిపీ అండి. చుక్కకూర పులావ్ ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అనైతే చెప్తాను నేను. వారానికి 2, 3 సార్లు చేసినా కూడా బోర్ కొట్టదండి. అంత బాగా ఉంటుందన్నమాట టేస్ట్. ఎక్కువ గోంగూర పులావ్ చేస్తుంటారు కానీ ఇలా చుక్కకూర పులావ్ ఎప్పుడు చేసి ఉంటారు కదా! కానీ ఒక్కసారి చుక్కకూరతో నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాము. ఇది చేయడం కోసం నేను ముందుగానే ఒక గ్లాస్ బియ్యంని మంచిగా కడిగేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నానండి. నేను నార్మల్ రైస్‌నే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఇందులో ఆనియన్స్‌ని వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే రైస్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇందులోకి ఇప్పుడు స్పైసెస్‌ని యాడ్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, 2 లవంగాలు, 2 యాలకులు, ఇందులోనే కొంచెం దాల్చిన చెక్క, స్టోన్ ఫ్లవర్ అంటారు కదండీ! అది కూడా వేసుకోవాలి. ఇందులోనే జాపత్రి, షాజీరా కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో షాజీరా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కాజు వేసుకోవాలి. ఒక 10, 15 వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 2 టమాటా ముక్కల్ని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ టమాటా అనేది సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం వేసుకున్న పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వాలి. చూడండి, మనకి టమాటా అనేది బాగా ఫ్రై అయింది. ఇలా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. ఇది ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడంత పసుపు వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి నేను. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇదంతటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చుక్కకూరని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 కట్టల చుక్కకూరనైతే వాడుతున్నానండి. నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్‌కి ఈ చుక్కకూర అనేది కరెక్ట్‌గా సరిపోయింది. మనం తీసుకున్న చుక్కకూర తాలింపులోకి కాసేపు మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్‌ని యాడ్ చేయాలి. ఈ ప్లేస్‌లో మీరు బాస్మతి రైస్‌నైనా వాడొచ్చండి. తాలింపు రైస్‌కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. ఇది వేయించి పొడి చేసిన ధనియాల పొడి అండి. ఇలా అంతటిని ఒకసారి బాగా కలుపుకొని 1 గ్లాస్ రైస్‌కి 1.5 గ్లాసుల వరకు వాటర్‌ని యాడ్ చేయాలి. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి. 1.5 గ్లాస్ రైస్ మనకి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకుని తీసుకోండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఈ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వస్తే మనకి రైస్ అనేది కరెక్ట్‌గా ఉంటుందండి. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. 2 విజిల్స్ తర్వాత రైస్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పులావ్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అనేసి అయితే నేను చెప్తాను. వారానికి 2, 3 సార్లు చేసినా కూడా అస్సలు బోర్ కొట్టదండి. అంత బావుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. దీన్ని ఇలానే తినేసేయొచ్చండి. లేదంటే పెరుగు రైతాతో కూడా తినేసేయొచ్చు. ఎలా తిన్నా కూడా టేస్ట్ మాత్రం అల్టిమేట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ రెసిపీ పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది మీకొస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.